హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే పూర్తిగా క్లియర్ చేయబడుతుంది. అదే విధంగా ఈ L1 లో అదే విధంగా L2 లో వచ్చిన వారికి అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియో చెప్పబోతుంది అనమాట. అందుకని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ L1 కేటగిరీలో ఎవరైతే వచ్చారో వాళ్ళైతే కొంతమందికి ఫస్ట్ విడతలో ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే కట్టుకోమని చెప్పారు కదా. వాళ్ళకైతే విడతల వారీగా ప్రతి సోమవారం నుంచి అయితే ఈ అకౌంట్లో అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఎవరైతే ఈ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటారో విడతల వారికి ఏదైతే వర్క్స్ ఉంటాయి కదా, బేస్మెంట్ లేపడం కానీ మన గోడలు లేపడం కానీ ఆ స్లాబ్ ఆ వర్క్స్ ఉన్నాయి కదా, వాటికైతే ప్రతి సోమవారం నుంచి అయితే వీళ్ళకైతే విడతల వారికి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఇది ఒక అప్డేట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందిరమ్మ ఇళ్ళ గురించి చూసుకున్నట్టయితే మనకి ఈ వెబ్సైట్ లో సర్వేర్ నేమ్ అదే విధంగా మొబైల్ నెంబర్ అనేది కొంతమంది కనిపించలేదు. మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది అయితే ఇది కూడా మమ్మల్ని అయితే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు అనమాట. మరి కనిపించలేదు, మాకు వస్తుందా ఇల్లు రాదా అనేది కొంతమంది అడిగారు. వాటితోనే అయితే ఎలాంటి సంబంధం అయితే లేదు. అవి కనిపించినా కనిపించకపోయినా కానీ మీకైతే ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎంత లేదు, ఇంకొక 15 days అయితే మీరు ఆగండి, మీకైతే లిస్టులు వస్తున్నాయి కదా, లిస్టులు వచ్చినప్పుడు అయితే మీకే అర్థమైంది. ఓకేనా? ఇంకో చూసుకున్నట్టయితే రెండోది ఏంటంటే మనకి ఈ L2లో వచ్చిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తారని అంటున్నారు అనమాట. మీ పరిధి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాకి సంబంధించి కొన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టి ఉంటాయన్నమాట. ఆ ఏరియాకి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు, మీ దగ్గర పట్టే ఏరియాకి అయితే. ఓకేనా? మరీ దూరంగా కాకుండా ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను ఎల్బినగర్లో ఉన్నాను అనుకోండి, ఎల్బినగర్లో ఉంటే ఎల్బినగర్కి సంబంధించిన ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయో ఆ ఏది ఇస్తారనమాట మనకి. ఓకేనా? మరి దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఆ ఏరియాలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అందరికి ఇస్తారంటే అందరికీ ఇవ్వరు. ఎవరైతే లిస్టులు వెళ్ళాయో ఈ లక్కీ డ్రా ప్రకారంగా తీసి అయితే వాళ్ళకైతే మొదటి విడుదల అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మొత్తం 3 విడతలుగా ఉంటాయి. ఎవరికైతే అందరికి ఒకటేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ లక్కీ డ్రా సిస్టమ్ అయితే పెట్టబోతున్నారు. ఓకేనా? మొదటి విడతలో కొంతమందికి, రెండో విడతలో మొత్తం కొంతమందికి ఈ విధంగా అయితే ఇచ్చుకుంటూ పోతారు అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇంకోటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ అనేవి కొంతమందికి కట్టి వాళ్ళ వదిలేశారు, కొన్ని ఏమో కట్టి మొత్తం పనులు ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవైతే పూర్తి అయితే చేశారనమాట. ఆ కట్టినవి పూర్తి వర్క్ అయిపోయినాయి అయితే ఈ లబ్ధిదారులకైతే ఇచ్చేస్తారు. కొన్ని వర్క్స్ పెండింగ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈ లబ్ధిదారులు అయితే ఎంపిక చేసి వాళ్ళకైతే ఇంత అమౌంట్, ఇప్పుడు మనకి L1లో కేటగిరీ వచ్చిన వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇచ్చేసి విడతల వారిగా వాళ్ళని ఎలా కట్టుకోమంటున్నారో వీళ్ళకి కూడా కొంత అమౌంట్ అనేది కేటాయించి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాళ్ళని చేసుకోమని అయితే చెప్పబోతున్నారు అనమాట. ఓకేనా? మరి పెద్ద వర్క్ ఉంటే, చిన్న వర్క్ ఉంటే మాత్రం వాళ్ళే చేసుకోవాల్సిందని చెప్తున్నారు. మరి ఏమైందని చెప్పేసి మనకి డీటెయిల్గా తెలియాలంటే ఇంకొక 5 to 7 days ఆగాల్సిందే. ఓకేనా? ఇదనమాట విజయం వచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడైతే చాలా మందికి అయితే ఇల్లు అనేది కేటాయించింది. కానీ కొంతమంది వచ్చారు, కొంతమంది రావట్లేరు అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే మెసేజ్ పంపిస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి అయితే వాళ్ళ మొబైల్కి అయితే ఒక మెసేజ్ పంపించేసి మీరు ఎందుకు ఇక్కడ ఉండట్లేరు అని చెప్పేసి వాళ్ళకైతే ఒక సమాధానం అయితే రిటర్న్ అయితే ఇవ్వమని చెప్తున్నారు అనమాట. అలా మీరైతే కనుక ఎందుకు ఉండట్లేదో కరెక్ట్ సమాధానం అంటే మీకు తోచింది కాకుండా మీరు ఏదైతే ఉండడానికి అక్కడ లేదు అదైతే మీరు పంపించినట్టయితే వాళ్ళు తనిఖీ చేసి వాళ్ళు ఓకే అనుకుంటున్నామో మీ ఇల్లు అయితే మీకే ఉంటుంది, లేదు మీరు ఏదన్నా తేడాగా ఉండుంటే మీ ఇల్లు అయితే రద్దు చేయమనేది జరుగుతుందన్నమాట. ఆ రద్దు చేసిన ఇల్లు అనేది ఇప్పుడు L2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్ బట్ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.